హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాడ్స్ గర్ల్ విని. మీరు నా లాస్ట్ వ్లాగ్ చూసినట్లయితే మా అమ్ములకి కాస్టింగ్ చేశాము. అవి అటెంప్ట్ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా ఒక వ్లాగ్లో పెట్టేశాను. అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సక్సెస్ఫుల్ అవుట్పుట్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లాస్ట్ వ్లాగ్ చూసిన వాళ్ళు ఈ వ్లాగ్ కూడా చూడండి, మిస్ చేయకండి. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వ్లాగ్ చూసేద్దాం. మిక్సింగ్ ప్రొసీజర్ ఎలాగో పార్ట్ 1లో చూపించాను కదా అని చెప్పేసి ఇక్కడ యాడ్ చేయడం లేదు. ఇది 4th అటెంప్ట్ అనమాట. సో ఆల్రెడీ పాప బాగా నిద్రపోయింది అని కన్ఫర్మేషన్ తీసుకున్నాక ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ప్యాకెట్తో ట్రయల్ అయితే చేశాము. ఒకవేళ ఈ ట్రయల్ కనుక ఫెయిల్ అయితే మళ్ళీ సపరేట్గా పౌడర్స్ ఆర్డర్ చేసుకుందాంలే అనుకున్నాము. కానీ బాగానే కోఆపరేట్ చేసింది. అసలు మిక్స్ చేయలేదు, చేయి కదపలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ బాగా డీప్ స్లీప్లో ఉన్నప్పుడే మేము తీసుకొచ్చి చేయి అయితే పెట్టడం జరిగింది. సో చక్కగా వస్తుందని అనుకుంటున్నాము. ఇంకా రిమూవ్ చేసేటప్పుడే మాకు అర్థమైపోయింది అనమాట, ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనేసి. మీరు చూసినట్లయితే పార్ట్ 1లో ఉన్న మౌల్డ్స్కి ఈ మౌల్డ్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఫింగర్ కూడా కనిపిస్తుంది అనమాట ఈ మౌల్డింగ్లోనే. ఇప్పుడు మనము మిక్స్ చేసి పెట్టుకున్న కాస్టింగ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాము. అండ్ ఫస్ట్ పార్ట్లో చూసాం కదా, మనకి ఒక లెగ్ అయితే సక్సెస్ఫుల్గా వచ్చింది. దానికి ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవాలి అని చెప్పాను కదా, ఆ ఎక్స్ట్రాస్ కట్ చేసి ఇక్కడ పక్కన పెట్టాను చూడండి. అండ్ ఈ కాస్టింగ్ పౌడర్ కలిపిన మిక్స్చర్ని యాడ్ చేసినప్పుడు ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఎందుకంటే ఫిల్లింగ్స్ మిస్ అయ్యాయి అంటే మనకి ఇంప్రెషన్ అనేది కరెక్ట్గా రానే రాదు. ఈ అటెంప్ట్ కూడా మేము నైట్ టైం చేసాం కాబట్టి ఓవర్ నైట్ అయితే ఉంచాము. వాళ్ళైతే మనకి మాన్యువల్లో 4 to 6 hours ఉంచితే సరిపోతుందన్నారు. మాకైతే ఇంకా నైట్ అంతా ఓవర్ నైట్ సరిపోయిందిలే అనిపించింది. ఇంక ఎర్లీ మార్నింగ్ మేము డీమౌల్డ్ అయితే చేస్తున్నాము. ఈసారి చాలా జాగ్రత్తగా చూస్తున్నాం అన్నమాట, ఎందుకంటే మనకి ఈ ఆర్డర్లో వచ్చిన ఫైనల్ ప్యాకెట్ ఇదే కాబట్టి ఇంకా ఈసారి గట్టిగా దేవుడిని ప్రార్థన చేసుకొని మరి ఓపెన్ అయితే చేసాము. ఎలా వస్తుందో చూద్దాము. సో ఆల్మోస్ట్ ఈ అటెంప్ట్ అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాము. సో లేట్ చేయకుండా మీరు కూడా ఎలా వచ్చిందని చూడండి. చూసారు కదా, పార్ట్ 1లో ఉన్న అవుట్పుట్కి ఈ అవుట్పుట్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఆ ఫింగర్ దగ్గర ఎందుకు పోయింది అంటే మేబీ ఏదన్నా గడ్డ అడ్డుపడి ఉండొచ్చు, అందుకే ఆ ఫింగర్ అయితే పడలేదు. సో మొత్తానికి మేము డీమౌల్డ్ చేశాక కూడా ఆ హ్యాండ్ అనేది ఆరడానికి కూడా సైడ్కి పెట్టామన్నమాట. ఆల్మోస్ట్ ఒక 5-6 hours అనేది పక్కకు పెట్టాము. సో దట్ మనకి ఆ మౌల్డ్ అనేది ఖచ్చితంగా బాగా ఆరుతుందన్నమాట. సో ఆ తర్వాత మనం శాండ్ పేపర్ తీసుకొని ఎక్స్ట్రాస్ ఏమైతే మనకి లంప్స్ లాగా ఎయిర్ బబుల్స్ లాగా ఫామ్ అయ్యి ఉంటాయో వాటన్నిటిని కూడా మనము ఈ శాండ్ పేపర్తో మనం డస్టింగ్ చేసుకొని క్లియర్ చేసుకోవచ్చు. తర్వాత అదే కిట్లో మనకి గోల్డ్ కలర్ పెయింట్ అనేది ఇచ్చారు అండ్ ఒక బ్రష్ అయితే ఇచ్చారు. సో ఆ బ్రష్ మాకు మిస్ అయింది కాబట్టి మేము ఇంకొక బ్రష్ అయితే తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి లెగ్లో ఉన్నటువంటి ఎక్స్ట్రాస్ కూడా మేము నీట్గా శాండ్ పేపర్తో క్లియర్ చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు పెయింటింగ్ అయితే మనం వేసుకుందాము, ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అనమాట. సో మనం ఫస్ట్ కోట్ సెకండ్ కోట్ అలాగా వేసుకునే కొద్దీ మనకి షైన్ అనేది ఎక్కువ వస్తుంది. గోల్డ్ కలర్ ఇది చూడడానికి చాలా గంధం కలర్ లాగా ఉంది, కానీ మనం ఫస్ట్ అప్లై చేయగానే చాలా షైన్ వచ్చేసింది. సో డిఫరెంట్ బేస్డ్ ఆన్ కోట్స్ని బట్టి దాని కలర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో మనం ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం.
హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ నుంచి ఇంకొక పార్సల్ వచ్చింది. మీరు ఆల్రెడీ చూసారు కదా ప్రీవియస్ వీడియోలో కాస్టింగ్ హ్యాండ్ది ఫుట్ది చేసాము. సో ఇప్పుడు వాటిని ఫిక్స్ చేయడానికి ఒక ఫ్రేమ్ అన్నమాట. అసలు ఈ ఫ్రేమ్ ఎలా ఉందో, ఆ ఫ్రేమ్లో ఇంకా ఏమేమి ఐటమ్స్ వచ్చాయో చూద్దాం. చూసారు కదా, ఫ్రేమ్ అనేది పగిలిపోకుండా చాలా బందోబస్తుగా వచ్చింది పార్సిల్ కూడా. ఇదంతా ఎయిర్ బెలూన్ టైప్లో ఉందన్నమాట. చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ప్యాకింగ్. మనం ఫ్రేమ్ బాక్స్ ఓపెన్ చేయగానే ఒక చిన్న బాక్స్ వచ్చింది. అదేంటంటే గ్లూ బాక్స్ అనమాట. సో ఆ గ్లూ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. మనము వెంటనే వేయగానే స్టిక్ అయిపోతుంది అనమాట. లైక్ ఫెవిక్విక్ అయితే ఉంటుంది కదా, అంతకు మించి స్ట్రాంగ్. సో ఆ బాండ్ ఇచ్చారనమాట, హై బాండ్ గ్లూ. అది వచ్చేసి మనము కాస్టింగ్ ఉంది కదా, మనం చేసిన హ్యాండ్ ఫీట్ అవన్నీ కూడా ఆ ఫ్రేమ్లో అటాచ్ చేసుకోవడం కోసం. సో దట్ అంత స్టిక్కీనెస్ ఉంటేనే అవి ఊడిపోకుండా పడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఆ గ్లూ డబ్బాతో పాటు మనకు ఒక సన్న నాజిల్ ఇచ్చారు. ఒకేసారి ఎక్కువ పడిపోకుండా ఆ నాజిల్ ద్వారా మనము ఎంత కావాలంటే అంత వేసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇదన్నమాట ఫ్రేమ్ వచ్చేసి గ్రీన్ కలర్. ఇది గ్రీన్, బ్లాక్, వైట్ 3 కలర్స్ ఉన్నాయి. మేము కొంచెం యూనిక్గా ఉంటుందని చెప్పేసి గ్రీన్ కలర్ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ఇందు లోపల కూడా ఏం ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం. ఇవి లెటర్స్ అనమాట. మనం లోపల ఏదైనా రాసుకోవాలన్నా, డేట్స్ కానీ లేదంటే ఏదైనా నేమ్ కానీ రాయాలంటే, సో ఇవి లెటర్స్ ఇచ్చారు వాళ్ళు, గోల్డ్ కలర్ లెటర్స్. సో ఇది ఇంకా ఏదైనా డిజైన్ లాగా ఏదైనా పేస్ట్ చేసుకోవాలనుకుంటే ఇవి జస్ట్ చిన్న క్వీన్ టైప్, క్వీన్కి పైన కిరీటం టైప్, అండ్ ఇది ఫ్రేమ్లా ఇచ్చారు. ఇదేంటో చూడాలి. ఫ్రేమ్ లోపల మళ్ళీ ఇంకొక 2 ఫ్రేమ్స్ బోర్డర్స్ ఇచ్చారనమాట. ఒకటేమో టైగర్, ఇంకొకటి వచ్చేసి ప్లెయిన్ స్క్వేర్ షేప్ అనమాట. మనం హ్యాండ్ని ఫుట్ని ఈ గ్లూ తోటి మనం పేస్ట్ చేసుకోవాలి. ఇంకేదైనా ఐటమ్స్, ఇంకేదైనా కిట్, టెస్టింగ్ కిట్ కానీ లేదంటే అంబ్లికల్ కార్డ్ కానీ ఇట్లాంటివి ఏదైనా కూడా స్టిక్ చేసుకోవచ్చు దీంతో. అండ్ ఫోటో ఉంటుంది కదా, ఫోటో కావాలంటే ఫోటోని దీంతో పిన్ చేసుకోవచ్చు. ఇవే అన్నమాట ఇందులో వచ్చిన ఐటమ్స్. నెక్స్ట్ వీటిని ఎట్లా స్టిక్ చేస్తాము ఏంటి అనేది అవుట్పుట్ మీకు చూపిస్తాము. దీన్ని ఎలా స్టిక్ చేసుకోవాలి ఏంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది వాళ్ళు ఒక మాన్యువల్ ఇచ్చారు. సో దీని ప్రకారం మనం స్టెప్ బై స్టెప్ అంటించేసుకుందాం. వాళ్ళు ఇట్లా 2 ఫ్రేమ్స్ ఇచ్చారు. ఈ థీమ్ కావాలంటే ఇది పెట్టుకోవచ్చు, లేదు అంటే జస్ట్ స్క్వేర్ షేప్లో ఉన్న ఫ్రేమ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది మరీ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది కాబట్టి మేము ఈ స్క్వేర్ షేప్ని చూస్ చేసుకుంటున్నాం. ఇందాక వాళ్ళు ఫ్రేమ్లో ఇచ్చిన గ్లూ ఉంది కదా, దాన్ని పెట్టేసి ఒకసారి స్టిక్ చేసేస్తున్నాము. హ్యాండ్ ఒక సైడు, సేమ్ సైడ్ ఫుట్ కూడా, రిమైనింగ్ సైడ్ ఫోటో కానీ లేదంటే నేమ్ ఏదైనా రాయాలంటే రాసుకోవచ్చు. వాళ్ళు చెప్పారు ఈ గ్లూ అనేది ఏంటంటే క్విక్ గ్లూ అన్నమాట. విత్ ఇన్ 1 minute స్టిక్ అయిపోతుంది.
ప్రజెంట్ హ్యాండ్ అండ్ ఫుట్ కాస్టింగ్ అయిపోయింది. ఈ రెండింటిని స్టిక్ చేసేసాము. ఇందాక నేను మెన్షన్ చేసినట్లు పాజిటివ్ టెస్ట్ కిట్ ఒకటి, ఇంకా అంబ్లికల్ కార్డు ఇలాంటివి ఏదైనా మీరు మెమరీ కోసం ఏదైనా సేవ్ చేసుకుంటే అవి కూడా పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి నేను ఈ టెస్ట్ కిట్ ఒకటి పెడుతున్నాను. ఈ ప్లేస్లో వచ్చేసి ఏదైనా ఫోటో, చిన్నప్పుడు ఫోటో లేదంటే పుట్టినప్పుడు ఫోటో అలా పెట్టుకోవచ్చు. అండ్ వాళ్ళు ఇంకా లెటర్స్ కూడా ఇచ్చారు, నెంబర్స్ ఇచ్చారు. సో నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ వచ్చేలాగా ఇక్కడ కూడా సెట్ చేసుకుంటే సో కంప్లీట్ ఫ్రేమ్ ఫిక్స్ అయిపోతుంది అనమాట. హ్యాండ్, ఫుట్, ఇక్కడ వచ్చేసి ఇది టెస్ట్ కిట్, ఇక్కడ ఒక ఫోటో అండ్ కింద నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో అంటించినాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఫ్రేమ్తో పాటు మనకి ఈ లెటర్స్ వచ్చినాయి కదా, స్టిక్కర్స్. ఇప్పుడు అమ్ముల్కి నేమ్ సెట్ చేయబోతున్నాము. నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ స్టిక్కర్స్ యూజ్ చేసుకొని సెట్ చేయాలి ఇప్పుడు. సో ఫైనల్గా మనకు కావాల్సిన లెటర్స్ని, డిజిట్స్ని యూజ్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ వరకే సెట్ చేసాము. అండ్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ ఫోటో మీద ప్రింట్ తీయించాము. నేమ్ వచ్చేసి సారియాన్షిక. సో డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ యాడ్ చేసాము. ఈ ఫోటోని మనం ఇప్పుడు ఆ ఫ్రేమ్లో సెట్ చేయబోతున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇదే ఫ్రేమ్లో బేబీ పుట్టినప్పుడు బేబీ డీటెయిల్స్ నేమ్ ట్యాగ్ అనమాట. ఇది కూడా గుర్తుగా ఉంటుంది ఈ ఫ్రేమ్లో మనం ప్రిజర్వ్ చేసుకుంటే అని చెప్పేసి దీన్ని కూడా యాడ్ చేయబోతున్నాము. కాలికి, చేతికి రెండు బేబీకి యాడ్ చేస్తారన్నమాట పుట్టినప్పుడు. సో ఆ ట్యాగ్ని కూడా ఇక్కడ స్టిక్ చేయబోతున్నాము. ఇప్పుడు ఫైనల్గా ఫ్రేమ్ని ఇలా సెట్ చేసాము. ఇప్పుడు స్టిక్ చేస్తున్న బార్డర్స్ ఏంటి అంటే, వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు కదా మనకి బాక్స్లో ఫోటో పెట్టుకోవడానికి చిన్న బాక్స్ ఇచ్చారు మనకి. సో అది సరిపోలేదు అనేసి దాన్ని కూడా యూటిలైజ్ చేద్దామని ఇట్లాగా బార్డర్స్ కట్ చేసి పైన కింద యాడ్ చేసామన్నమాట. సో ఫ్రేమ్ ఫిట్టింగ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మనము దీని బాక్స్ మీద ఇంకొక చిన్న అప్డేట్ చూపిస్తాను, అదేంటో చూసేయండి. మనకి బాక్స్ మీద ఫ్రేమ్స్ ఇచ్చారు కదా, టైగర్ ఫ్రేమ్ అండ్ స్క్వేర్ ఫ్రేమ్లో, దానికి కూడా మేము అమ్ములు అని చెప్పేసి తన నిక్ నేమ్ అనమాట, అది కూడా స్టిక్కర్ అంటించేసాము. సో ఇది మనం ఇప్పుడు ఫ్రేమ్కి సెట్ చేసాము. మనకి ఫ్రేమ్కి బ్యాక్ సైడ్ ఈ క్లిప్స్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనం సెట్టింగ్ అంతా అయిపోతుందో వెనకమాల బేస్ పెట్టేసి ఈ క్లిప్స్ అన్నిటిని కూడా లాక్ చేసి పెట్టుకోవాలి. పొరపాటున కనుక ఇవి లాక్ చేయడం మర్చిపోయామంటే మొత్తం ఊడిపోయి పడిపోతుంది. కాబట్టి అసలు హోల్డ్ కూడా అవ్వదు వెనక బ్యాక్ ఫ్రేమ్ అనేది. కాబట్టి ఈ క్లిప్స్ అనేది జాగ్రత్తగా పెట్టుకున్నామో లేదో 1కి 2 సార్లు చూసుకోవాలి. ఇంకా ఫైనల్ అవుట్పుట్ ఏంటో చూసేద్దామా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.